BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 83672115. వైసీపీ అధినేత జగన్ మళ్ళీ అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీకి వచ్చిన జగన్కి అటెండెన్స్ పడలేదా? రిజిస్టార్లో సంతకం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఎందుకు అటెండెన్స్ పడలేదు? ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సెషన్స్ కిందకే రాదా? జగన్పై స్పీకర్ అనర్హత వేస్తారా? న్యాయ నిపుణుల సలహా తీసుకున్న వైసీపీ ఏం చేయబోతుంది? బడ్జెట్ సమావేశాలకి హాజరవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారా? ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినని వైఎస్ జగన్ వెనకడుగు వేస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలలో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్ళీ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. శుక్రవారం బడ్జెట్ సెషన్పై ప్రశ్నించేందుకు జగన్ మరోసారి అసెంబ్లీకి వెళతారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వాదనలను వైసీపీ వర్గాలు ఖండిస్తున్నాయి. తొలి రోజు అసెంబ్లీకి వెళ్లి సంతకాలు చేసిన వైసీపీ నాయకులు ఈ సమావేశాలకు ఇక హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారు. అయితే అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు అసెంబ్లీకి హాజరైన మాజీ సీఎం జగన్కి అసెంబ్లీ అధికారులు షాక్ ఇచ్చారు. ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం సెషన్స్ కిందకు రావని, వాటికి సభ్యులు వచ్చినా కూడా హాజరుగా పరిగణించలేరని అంటున్నారు. వైసీపీ అధినేతపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కి ఉంటుందని అంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు. దీనితో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుంది వైసీపీ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభలోని సభ్యుడు 60 రోజుల పాటు సభకి రాకపోతే ఆ ప్రతినిధి సీటు వెకేట్ అని డిక్లేర్ చేయవచ్చని చెబుతోంది. అయితే ఆ 60 రోజులని కౌంట్ చేసేటప్పుడు సభ వరుసగా 4 రోజులకు మించి వాయిదా పడిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని ఉంది. అయితే ఒక సభ్యుడిపై అనర్హత వేటు వేయడం అంత ఈజీ ప్రాసెస్ కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక సభ్యుడిని అలా తొలగించాలంటే చాలా పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ ఉంటుందని అంటున్నారు. చాలా కష్టమైన ప్రక్రియతో పాటు అన్ని రోజులు సభ జరగడం కూడా పెద్ద విషయమని అంటున్నారు. అయితే సోమవారం గవర్నర్ ప్రసంగం సమావేశానికి వెళ్లడం హాజరు కిందకే వస్తుందని వైసీపీ సభ్యులు వాదిస్తున్నారు. సిగ్నేచర్ రిజిస్టర్ ఎందుకు పెట్టినట్టు అని ప్రశ్నిస్తున్నారు. తమ సభ్యులు సంతకం పెట్టేశారు కాబట్టి అదే లెక్కలోకి వస్తుందని అంటున్నారు. సెషన్స్ పెడతారా, గవర్నర్ ప్రసంగం పెడతారా అనేది సంబంధం లేదని, సభ్యుడు సభకి వచ్చి సంతకం పెట్టి వెళ్లారంటే హాజరైనట్టే అని అంటున్నారు. 60 రోజులు వరుసగా రాకుంటే సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేయాలనే నిబంధన పైన ఎక్కడా క్లారిటీ లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అంటున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజున పార్టీ అధినేత సహా 10 మంది ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టే ముందు అసెంబ్లీ హాజరు పట్టికలో సంతకం చేశారు. అంటే సభకు వచ్చినట్టుగా హాజరు వేయించుకున్నారు. దీంతో మరో 60 రోజుల పాటు వారు సభకు రాకపోయినా పర్లేదని అనుకున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో భేటీలో జగన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీ అధిష్టానము ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్ సమావేశాలకి హాజరైతే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు హాజరు కూడా వేయించుకున్నట్టు అవుతుందని భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఒక్కసారి కమిట్ అయితే వెనకడుగు వేయని వైఎస్ జగన్ మళ్ళీ అసెంబ్లీకి వస్తారా రారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.